జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసి కొట్టింది మైనర్ బాయ్. చిన్న పిల్లోడట. చిన్న పిల్లోడు. మైనర్ బాయ్ అంటే మరి ఏజ్ ఎంత ఇంతవరకు పోలీసులు చెప్పలేదు గానీ, చిన్న పిల్లవాడు జేబులో యేసుకొనొచ్చి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాడు. ఇది ఇంతవరకు అందరికి తెలిసింది. న్యూస్‌లో తెలిసిన విషయం ఇది. అంత మైనర్ బాయ్స్ జనరల్‌గా వయలెన్స్‌కి దిగటానికి కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తీసుకొని కొట్టినటువంటి పిల్లోడు ఏ కారణంతో కొట్టాడు? డబ్బులు తీసుకొని కొట్టాడా? లేతే సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయ్యాడా? లేదంటే తనకేమన్నా వ్యక్తిగత కారణాల ద్వారా ఎందుకు కొట్టాడనేది పోలీసులు చెప్తారు. పోలీసులు తేలుస్తారు దాన్ని. రైట్? నాకు తెలిసిన వరకు నేను 2 కారణాల ద్వారా ఆ పిల్లోడు కొట్టుండొచ్చు అనుకుంటున్నా. ఒకటి 100కి 100% ఆ పిల్లోడు వెనక ఎవరో ప్రేరేపితంగా ఎవరో ఉన్నారు. ఆ పిల్లోడిని ఇప్పుడు మైనర్ బాయ్స్ జనరల్‌గా ఇట్లాంటి వయలెన్స్‌కి దిగటానికి ఎనక డబ్బులే కారణం అవుతాయి. ఎనక డబ్బులు కారణం అవుతాయి. ఎవరో నీకు డబ్బులిస్తాను కొట్టేయండిరా కొట్టేస్తారు. ఆలోచించరు ఇది కొడితే ఏమైద్ది? నన్ను పట్టుకుంటారేమో, పోలీసులొస్తారేమో ఇదంతా ఆలోచించరండి పిల్లలు. నేను డబ్బులిస్తానంటే కొట్టేస్తారు. ఒకటి డబ్బుల కోసం అయితే అయ్యుండొచ్చు. లేదు అంటే సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయినటువంటి కొంతమంది పిల్లలుంటారు. సైకలాజికల్ ఎఫెక్ట్ అయిన పిల్లలేంటంటే ఇకోప్రాక్సియా అనే రోగం ఉండేది. ఇకోప్రాక్సియా అంటారు. ఇకో అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు మీరు మైక్‌లో మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తా ఉండిద్ది కదా! మీరు మాట్లాడింది తిరిగి మీకు సౌండ్ వస్తా ఉండిద్ది. దాన్ని ఈకో అంటాం కదా! ఆ ఇకోప్రాక్సియా అని ఒక రోగం ఉంది. ఈ ఇకోప్రాక్సియా రోగం ఉన్న టీనేజ్ బాయ్స్‌కి వచ్చిద్ది ఎక్కువ. చిన్న పిల్లలకి, టీనేజ్ బాయ్స్‌కి ఎక్కువగా ఈ రోగంతో సతమతమవుతుంటారు. వీళ్ళెందుకు అది చేస్తారంటే, వీళ్ళకి బాగా నచ్చినటువంటి వ్యక్తులుంటారు కొంతమంది. ఇప్పుడు బాగా నచ్చినటువంటి హీరో హెయిర్ స్టైల్ ఒక రకంగా యేసుకుంటే, బార్బర్ షాప్‌కెళ్ళి కరెక్ట్‌గా ఆ సినిమాలో హీరోలాగా హెయిర్ కటింగ్ చేయించుకుంటాడు. ఎందుకంటే, బాగా నచ్చిన వ్యక్తి. అతన్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు. దాన్ని ఇకోప్రాక్సియా రోగస్తులంటారు. ఓకే. ఇది ప్రాణాలు తీసేటువంటి రోగం కాకపోయినా ఇది ఒక డిజార్డర్ అన్నమాట. రైట్? ఇప్పుడు అలాగే క్రికెటర్స్ వీళ్ళు టీవీలో క్రికెట్ చూసి సచిన్ టెండూల్కరో లేదంటే విరాట్ కోహ్లీ లాగానే షాట్ కొట్టడానికి ట్రై చేస్తారు. ఈళ్ళు గ్రౌండ్‌లోకెళ్ళి. వాళ్ళు కొట్టినట్టు ఈళ్ళు కొట్టడానికి ట్రై చేస్తారు. దీన్ని ఇకోప్రాక్సియా రోగం అంటారు. వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని అనుకరించడాన్ని మనం ఇకోప్రాక్సియా రోగం అంటారు. ఈ కుర్రోళ్ళు చిన్న పిల్లల్లో ఈ రోగం ఉంది. ఇప్పుడు ఈ పిల్లోడు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు వింటేనే కదా జగన్ గారిని కొడతాడు. ఇప్పుడు జగన్ గారి ప్రసంగాలు వింటే రోజు జగన్ గారి ప్రసంగాలు విన్నాడనుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద రాయేసి ఉండేవాడు. జగన్ గారి మీద రాయేసాడంటే అర్థం ఏంది? టీడీపీ వాళ్ళ ప్రసంగాలు వింటున్నాడు ఈ పిల్లోడు. టీడీపీలో ఎవరో తనకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఉన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రసంగాలు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రసంగాలు ఇచ్చి ఏమన్నాడు? మీకు ఈ రాయి తీసుకొని ఏది దొరికితే తీసుకొని కొట్టండి అన్నాడు. ఈ పిల్లోడు డబ్బులు తీసుకొని కొడితేనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వల్ల కొట్టుండడు. లేదు ఇకోప్రాక్సియా రోగం ఉండుంటే మాత్రం ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు జగన్ గారు ఎక్కడ కనపడితే అక్కడ రాయి తీసుకొని కొట్టండి అన్నాడు. ఈ టీనేజ్ బాయ్స్‌కి ఆ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవుతారు. సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఇదిగో మా చంద్రబాబు నాయుడు గారు రాయి తీసుకొని కొట్టమన్నాడని వాడు వాడు ఇంక మిగతా ఆలోచించడు. తీసుకొనొచ్చి జేబులో యేసుకొని కొట్టిపోతాడు. డబ్బులు తీసుకొని కొట్టిన ఇకోప్రాక్సియా రోగం వల్ల కొట్టిన కారణం మాత్రం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రసంగాలు ఇవ్వకూడదు. నిన్న కూడా ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిన్నేమంటున్నాడు ఒక ప్రసంగంలో, అతన్ని రాళ్ళతో కాదు గాజు పగలగొట్టి పడవండి అని ఏదో అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మీరు పబ్లిక్ అట్లాంటి ప్రసంగాలు ఇస్తే ఇట్లాంటి టీనేజ్ బాయ్స్ చిన్న పిల్లలు ఆ ప్రసంగాలు విని పోనీ ఆ ప్రసంగాలు మీటింగ్‌లకి తీసుకెళ్ళే వాళ్ళని డబ్బులిచ్చి తీసుకెళ్తున్నారు పిల్లల్ని. పిల్లలైనా, పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా డబ్బులిచ్చి రాజకీయ ప్రసంగాలకు తీసుకెళ్తున్నారు. అరే వాళ్ళలో నుంచి చిన్న పిల్లల్ని, టీనేజ్ బాయ్స్‌ని మీరు ఒమిట్ చేయండి అని అంటే ఏ రాజకీయ పార్టీ వినిద్ది? ఓన్లీ మేజర్స్‌నే మీరు రాజకీయ పార్టీలకి మీరు డబ్బులిచ్చి తీసుకెళ్ళాలి. మందిచ్చో, డబ్బులిచ్చో మీరు మేజర్‌లనే తీసుకెళ్ళండి. చిన్న పిల్లల్ని డిస్టర్బ్ చేయకండి. మైనర్ బాయ్స్‌ని డిస్టర్బ్ చేయకండి అని మనం అంటే రాజకీయ పార్టీలు వింటారా? రాజకీయ పార్టీలకి వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలక్కడ. మీటింగ్‌లో ప్రజలు కనపడాలి. కాబట్టి
ఇట్లాంటి కుర్రోళ్ళని కూడా టీనేజ్ బాయ్స్‌ని 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న టీనేజ్ బాయ్స్‌ని కూడా తీసుకెళ్తారు. ఆ టీ వాళ్ళని కూడా తీసుకెళ్తారు. వాళ్ళు వింటారు. ఇప్పుడు ఇనుంటాడు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినుంటాడు. రాయి తీసుకొని కొట్టమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పిల్లోడు జేబులో యేసుకొనొచ్చి కొట్టాడని ఇంతవరకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఓకే. అంటే ఈ ఈ ఇకోప్రాక్సియా రోగం ద్వారా కొట్టాడని వాళ్ళు చెప్పలా. జేబులో రాయేసుకొనొచ్చి పక్కన నలుగురైదుగురు ఫ్రెండ్స్‌తో వచ్చి సడెన్‌గా దాడి చేసాడట పిల్లోడు. అంతవరకు పోలీసులు చెప్పారు. అని మీడియాలో వస్తుంది. పోలీసులు ఇంకా అఫీషియల్‌గా చెప్పాల. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం టీనేజ్ బాయ్ అయ్యుండొచ్చని లీక్ అవుతున్న సమాచారం. ఓకే. సరే ఏదైనా సరే రాజకీయ నాయకులు ప్రసంగాలిచ్చేటప్పుడు దయచేసి కొద్దిగా నేను సెలబ్రిటీని, నా మాట చాలామంది వింటారు. నాకు ఫ్యాన్స్ చాలామందున్నారు. వాళ్ళు మమ్మల్ని అనుకరిస్తారేమో, మేము మాట్లాడే ప్రతి మాట కొంతమంది వేల మందిని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదేమో అని సంయమనం పాటించి ప్రసంగాలివ్వటం కూడా తెలీదు. కావాలని రెచ్చగొడతారనమాట రాజకీయ నాయకులు. ఓకే. అంటే ఇప్పుడు అలాగే వైసీపీయోళ్ళు ఇవ్వట్లేదా ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలంటే నేను దాన్ని నో అంటల్ల. వైసీపీలో కూడా అట్లాంటి ప్రసంగాలు ఇచ్చేవాళ్ళుంటారు. బట్ వీళ్ళ వీళ్ళ ప్రసంగాలు విని మీ మీద ఎవడు దాడి చేయలేదుగా. ఇప్పుడు ఆ టీనేజ్ బాయ్ రాయి జేబులో యేసుకొనొచ్చేసి కొట్టేసాడట. ఎందుకు కొడతాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పిల్లోడికి ఏమన్నా ఆస్తి సంబంధాలా? ఆస్తి గొడవలున్నాయా ఏంటి? ఏం గొడవలుండి కొడతాడు పిల్లోడిని? మీ ప్రసంగాలు విని మీ కార్యకర్త లేదంటే మీ అభిమాని అయ్యుంటాడు. మీ అభిమాని అయితేనే వచ్చి కొడతాడు. లేదు లోకల్ ఏదో ఎమ్మెల్యే సరే ఏదో అతనికి రావాల్సిన స్కీములేదో రాలేదని కొట్టాడనుకోండి. రా స్కీములు రాలేదని కొడితే లోకల్ ఎమ్మెల్యేకి పగిలిద్ది. ముఖ్యమంత్రి గారిని ఏమనరు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడా? ఆడికేసి కొడతారు. ఎందుకంటే అక్కడ ఆ స్కీములు ఇచ్చేది లోకల్ ఎమ్మెల్యే గదా! అది లోకల్ ఎమ్మెల్యే లేదంటే సర్పంచ్ దొరికితే సర్పంచ్ లేదంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళని కొడతారు గానీ, కరెక్ట్‌గా టార్గెట్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారిని కొట్టారు అనంటే, ముఖ్యమంత్రి గారి మీద ద్వేషపూరితమైన ప్రసంగాలు విని, ఆ పిల్లోడు ఇకోప్రాక్సియా రోగంతో ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, జగన్ గారిని తిడుతున్నటువంటి ఏకైక ప్రసంగాల వల్లనే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాడు ఆ అబ్బాయి. కాబట్టి జగన్ గారిని కరెక్ట్‌గా గురి చూసి కొట్టాడు. జగన్ గారిని తిట్టేదెవరు? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. టీడీపీ నుంచి మినిస్టర్లు, టీడీపీ నుంచి మాట్లాడేటువంటి ఆ రాజకీయ నాయకులు ఎవరైతే డైరెక్ట్‌గా జగన్ గారిని విమర్శించి, జగన్ గారి మీద ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో, ఆ ప్రసంగాలకి ఇతను ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుంటాడు. కొట్టుంటాడు. అంత సీన్ లేదు అసలు ఇంత థియరీ ఇక ఈ థియరీ అంత అవసరం లేదు. అంటే ఇంక ఉన్న ఒకే కారణం డబ్బులు తీసుకొని కొట్టుంటాడు. అంతే సింపుల్ కారణం. డబ్బులు తీసుకొనైనా కొట్టుండాలి. లేదంటే ఇకోప్రాక్సీ అనేటువంటి ఈ టీనేజ్ బాయ్స్ ఎళ్ళేటువంటి భావోద్వేగానికి గురైపోయి వేరే వాళ్ళకి నచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు విని కొట్టుండాలి. ఈ రెండే 2 కారణాలతో కొట్టుంటారు. బట్ ఎనీవే ఏం జరిగిద్దనేది మనం చూద్దాం. థాంక్ యూ.